తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టును విఫలయత్నంగా చూపించే ప్రయత్నం జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. భారీగా వరద వచ్చి చేరుతున్నప్పటికీ మోటార్లు ఆన్ చేసి లిఫ్ట్ చేయటం లేదని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అటు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ కు కౌంటర్ ఇస్తోంది. 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా చేసి నాటకాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కాళేశ్వరంను ఆపరేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి, చెప్పండి, ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఎటువంటి వార్ నడుస్తోంది? మొన్న పార్టీ ఫిరాయింపుల అంశం, నిన్న నిరుద్యోగుల అంశంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, నేడు సాగునీటి ప్రాజెక్టులపై ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతా ఉన్నాయి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దాని ద్వారా లిఫ్ట్ చేయకుండా ఇటు ఉన్నటువంటి మిడ్ మానేరు కావచ్చు, లోయర్ మానేర్ డ్యామ్ కావచ్చు, అంతేకాకుండా కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్లో నీళ్లు లిఫ్ట్ చేయకుండా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందంటూ కూడా 2 రోజుల పాటు మేడిగడ్డతో పాటు ఇటు ఎల్ఎండి పర్యటనకు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపించారు. ఖచ్చితంగా లిఫ్ట్ చేసి ఉన్నటువంటి నీటిని ఎల్లంపల్లితో పాటు పూర్తి స్థాయిలో ఎల్ఎండితో పాటు ఇంకా అంతేకాకుండా కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్లో నీటిని లిఫ్ట్ చేయాలి, వాటిని నింపుకోవాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైన ఇటు ప్రతిపక్షం నుంచి వచ్చినటువంటి కౌంటర్లకు ధీటుగా అధికార పక్షం కూడా మాటల తూటాలు అయితే పేలుతా ఉన్నాయి. ప్రధానంగా ఎన్డీఎస్ఏ సూచించినటువంటి సూచనల మేరకే మేము ముందుకు వెళ్తున్నాము. ఒకవేళ కనుక కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కనుక పూర్తి స్థాయిలో మూసివేసినట్లయితే ఆ వరద నీరంతా కూడా వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ముంపు గ్రామాలు ముంపుకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి విష ప్రచారం చేయడం, గతంలో 1,00,000 కోట్లకు కుంభకోణం జరిగినటువంటి ఈ ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో 40,000 కోట్లకు ఉన్నటువంటి ప్రాజెక్టు నిర్వహణ ఏదైతే ఉందో దాన్ని 94,000 కోట్లకు పెంచారు. అంచనాలు పెంచి ఏటీఎం లాగా కాళేశ్వరం ప్రాజెక్టును గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకుందంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఎన్డీఎస్ఏతో పాటు వాళ్ళు సూచించినటువంటి సూచనల మేరకే మేము ముందుకు వెళ్తున్నాము. పూర్తి స్థాయిలో ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును ఆపరేట్ చేయాలనే ఉద్దేశం కూడా తమకుంది. ఎన్డీఎస్ఏ సూచన మేరకే వాటిని కూడా పరిశీలిస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ 2 పార్టీల మధ్య జరుగుతున్నటువంటి మాటల తూటాలు కూడా ఈరోజు అసెంబ్లీలో కూడా చర్చించేటువంటి అవకాశాలు అయితే కనబడుతుంది. 2 రోజుల పాటు బీఆర్ఎస్ నేతలంతా కూడా పర్యటించినటువంటి నేపథ్యంలో ఆ పర్యటనలో వివరాలన్నీ కూడా కేసీఆర్ కు వివరించినట్టుగా సమాచారం కనబడుతోంది. హరిత, థ్యాంక్ యూ కిరణ్ భూపతి.